అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. మనం ఖైరతాబాద్ గణాధిపతి దగ్గర ఉన్నామండి. ప్రత్యేకించి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇంకా విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గణేష్ ఉత్సవ కమిటీ నుంచి. నమస్కారం అండి, మీ పేరు? శ్రవణ్ గారు. ఓకే, ఈసారి అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఆ విఘ్నేశ్వరుడి గురించి కూడా విషయాలు తెలియజేయండి. ఈ 2024 సంవత్సరంలో సప్తముఖ వినాయకుడిగా కొలువుతీరిన మా ఖైరతాబాద్ గణేశుడు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దానం నాగేందర్ గారి వారి అధ్యక్షతతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా అనుకున్న దానికంటే ఇంత ఎక్కువనే జనాలు రావడం జరుగుతుంది. ఈ మహాగణపతిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడి నమ్మకం జనాలకి ఏంటంటే ఇక్కడ వచ్చి కోరికలు కోరుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని చెప్పి ఒక గట్టి బలమైన నమ్మకం. కాబట్టి ఇంత వేలాదిగా జనాలు వచ్చి వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నీ సర్దుకొని భక్తితో వచ్చి ఈ యొక్క గణేషుని దర్శించుకోవడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. మొత్తం 70 అడుగులు. ఈసారి 70 అడుగుల్లో 7 ముఖాలతో కనిపిస్తాడు స్వామి. ఇంకా ఈసారి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఎప్పటిలా కాకుండా? ఎందుకంటే వినాయకుడిని ఇలా పెట్టడం కూడా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి 70వ సంవత్సరం. 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగుల వినాయకుడు హైట్ ఒకటి తీసుకున్నామండి. ఇంకోటి వచ్చేసి మన అయోధ్య నుంచి రాములవాడి డెకరేషన్తో ఒకటి పెట్టాము. ఇది తీసుకెళ్లేటప్పుడు ఇంకా శోభాయాత్రలో కొన్ని అరేంజ్మెంట్స్ చేసాము. శోభాయాత్రలో 17th ఆఫ్ సెప్టెంబర్ ఉంటుంది. ఇంకా ఆ రోజు కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. స్వామివారి లడ్డు కూడా చాలా ప్రత్యేకమే. ఈసారి మరి లడ్డు విశేషాలు? లడ్డు ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా 300 కిలోల లడ్డు వచ్చింది కాపేశ్వరం నుంచి. స్వామి దగ్గర పెట్టలేరండి, కింద నుంచే సెకండ్ డే థర్డ్ డే నుంచి పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కిందనే పెట్టేస్తున్నారు. ఈసారి టైమింగ్స్ ఎలా ఉంటాయండి? ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవచ్చు? ఇది మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 11 నైట్ 11:30 12 వరకు. మధ్యలో బ్రేక్ అలాంటివి ఏముండదండి, బ్రేక్ ఏముండదండి. సండే ఇంకా ఎక్కువ మంది వచ్చే సండే హాలిడే కాబట్టి, ప్లస్ ఈ రోజే సాటర్డే హాలిడే ఉంది. పబ్లిక్ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా ఇంట్లో పూజలు చేసుకొని వాళ్ళ టైం తీసుకొని మరీ గణేశుడికి వస్తున్నారు. దేవుడు కూడా భగవంతుడు కూడా కర్ణించి వర్షం కొంచెం ఆపితే ఇంకా పబ్లిక్ ఇంకా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని అందరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ బాగుండాలి అని చెప్పి. ఎంతమంది రావచ్చు ఈ సంవత్సరం అనుకుంటున్నారు మీరు? మొత్తం 11 days కి మిక్స్ చేసుకుని మనం 30 to 35 lakhs టచ్ అవుతారండి ఈజీగా. మొత్తం ఓవరాల్ అన్ని డేస్ కనుక్కుంటే పర్ డే వచ్చేసి మనకి ఈజీగా 2 to 3 lakhs పబ్లిక్ మనకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారండి. సో ఏర్పాట్లు అయితే అన్ని వండర్ఫుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది కమిటీకి. కమిటీ యొక్క సూచనలు తీసుకొని కమిటీ సూచనల ప్రకారంగానే గవర్నమెంట్ కూడా మాకు ఫేవర్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఫేవర్ చేస్తుంది. సో విన్నారు కదా, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి 70 సంవత్సరాలు అవడంతో ఆ 70 సంవత్సరాలకి గుర్తుగా 70 అడుగుల గణపతి కావచ్చు, అలాగే 7 ముఖాలతో స్వామి కనిపిస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశామండి, ఎలాంటి ఇబ్బంది లేదు. రోజుకి 2-3 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకించి ఓవరాల్ గా చూసుకుంటే నిమజ్జనం వరకు కూడా 30 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చి ఆ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు.